రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు, ఒకవైపు సీట్లు, మరోవైపు ఓట్లు. ఏ పార్టీ చూసినా ఈక్వేషన్స్ మీదే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే హిందూపురంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన వినయితుల్లా, ఎందుకంటే సొంతంగా ఏకంగా గతంలోనే పోటీ చేసి దాదాపు 10,000 ఓట్ల వరకు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఇప్పుడైతే మాత్రం ఆయన దారి ఎటు ఉంటుంది, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి వినయితుల్లా గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్, ఎలా ఉంది రాజకీయాలు మన రాష్ట్ర వ్యాప్తంగా? నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం చర్చించుకోవాలంటే రాష్ట్రంలో అయితే ఈ 5 ఏళ్ళలో కానీ 10 ఏళ్ళలో కానీ అభివృద్ధి అనేది చెందలేదు. ముఖ్యంగా ఈరోజు కూడా మనం రాష్ట్రం వాళ్ళు మన రాజధాని ఏది అని చెప్పుకోలేకుండా పరిస్థితిలో ఉన్నాం. మనం అంత హీనమైన పరిస్థితిలో ఉన్నాం. బట్ అది రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయాలా, ఏం చేయలేదనేది వాళ్ళకి తెలిసిందే, కానీ ప్రజలకైతే ఏ విధంగా కూడా అర్థం కాని పరిస్థితి. సార్, అయితే మొత్తం మీద ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కులాల ఈక్వేషన్స్, ఈ రకంగా అన్ని పార్టీలు బీసీలు అంటారు, ఓసీలు అంటారు, ఈ రకంగా ఉన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఎస్పెషల్లీ గతంలో మీరు, ఎందుకంటే హిందూపురం ప్రాంతంలో మీరు ఈ ప్రాంతం అందరికీ సుపరిచితులే, ఎలా ఉండబోతుంది హిందూపురం ప్రాంతం కావచ్చు, సత్యసాయి జిల్లాలో? హిందూపురం ప్రాంతానికి వస్తే గత 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. హిందూపురం ప్రాంతం అయితే అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా మన హిందూపురంకి డిస్టిక్ ఇచ్చారు, డిస్టిక్ వస్తుందని ఒక ఆశ ఉండి, బట్ డిస్టిక్ ఇవ్వలేకపోయారు. తర్వాత మెడికల్ కాలేజ్ ఇస్తామని మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు దీనికి కారణాలు ఎవరంటే మన నాయకులే. ఎందుకంటే వీళ్ళు గట్టి పోరాటం చేయలే, వేరే పక్క కాన్స్టిట్యున్సీలకు తరలి వెళ్ళిపోయిందా. అదైతే హిందూపురం ప్రజలకు చాలా బాధ ఉంది. ఇప్పుడు హిందూపురం పరిస్థితికి వస్తే ఈతూరు మాత్రం హిందూపురం పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నానంటే, నేను ముఖ్యంగా ఇప్పుడు స్థానికుడిని, హిందువులకి అభిమాని, ముస్లింకి మిత్రుడిని. ఇప్పుడు అట్లాంటి టైంలో మన 7 నెలల నుంచి నేను పడిండే శ్రమ, తపన, ఇంకోటి అనుకున్నా కూడా ఫస్ట్ మా ఇల్లు సరి చేసుకోవాలని ట్రై చేసిన. పూర్తి ముస్లిం సోదరులకి 136 మసీదులకు తిరిగేసి వాళ్ళ దగ్గర అబ్బా మా పొజిషన్ అది కాదు, ఇది కాదు, ఇట్లా ఉండాలా వాళ్ళు చెప్పేది మాటలు చెప్పినాము. అందరూ ఏకతాటి మీదకి వచ్చి నాకు మద్దతు ఇచ్చేకి రెడీ అయినారు. ఉదాహరణ చూసుకుంటే మన బస్ యాత్ర జరిగే ఒకటి, ఆ బస్ యాత్రలో మైనార్టీ సోదరులు అనేవాడు ఒక్కడు కనపడలే. దానికి ప్రభావం వినాయతులనే అని చెప్పుకుంటే వాస్తవమే, దానికి ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు జస్ట్ హిందూ సోదరులకి ఈరోజు కూడా కలిసి వస్తున్నాను, వాళ్ళు కూడా చెప్పారన్నా మాకు స్థానికులు కావాలా. ఇప్పుడు వద్దన్నా, మనం 40 ఏళ్ళ నుంచి నష్టపోయినాము, ఇప్పుడు నష్టపోయేది వద్దు, మనకు డెవలప్మెంట్ ఏం లేదు. మనం ఉండే డిస్టిక్ పిక్కోంట్రీ వెళ్ళు, మెడికల్ కాలేజ్ పిక్కోంట్రీ, అయినా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ హిందూపురంలో చాలా అధ్వానంగా ఉంటాయి. మీరు వచ్చి మాకు ఆదుకోండి చేతులెత్తి ముక్కుతూ ఉండాలి. ఇది పరిస్థితి హిందూపురంలో జరుగుతూ ఉంది. సార్, ఒక విషయం సార్, ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్, ఎందుకంటే వినయితుల్లా అనే వ్యక్తి రానున్న ఎన్నికల్లో ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అందులో గతంలో కూడా, ఎందుకంటే మంత్రుల స్థాయిలో కూడా 100 ఓట్లు వస్తే మీకు కాంగ్రెస్ అభ్యర్థిగా 1000 ఓట్లు వచ్చినటువంటి నేపథ్యం, ఇదంతా చూస్తే రానున్న ఎన్నికల్లో వినయితుల్లా ఏం చేయబోతున్నారు? ప్రత్యేకంగా ఇనాయతుల్లా గురించి చెప్పాల్సిన పని లేదు. ఇనాయతుల్లాకి అయితే ఒక బ్రాండ్ ఉంది. 2-3 దశాబ్దాలుగా ఇనాయతుల్లా హిందూపురం వాళ్ళకి, హిందూపురం కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఏమేమి సర్వీస్ చేస్తున్నారు అనేది నాకన్నా ఎక్కువ ప్రజల్ని పోయి మీరు తెలుసుకుంటే బాగుంటుందని నాది ఒక ఆశ. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఒక కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం 3 ప్రధాన పార్టీలు రానున్న ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి రానున్న నేపథ్యంలో ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు చూసేదంటే సమీకరణాలు ఇంకొక 8-10 పోతే మారుతాయి, బ్రహ్మాండంగా మారుతాయి. ఎందుకు మారుతాయంటే, ఇప్పుడు మీరు షర్మిల పేరు ఎత్తుకుంటే, ఇంకా అదర్స్ తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ పేర్లు చెప్పుకోలేదు ఏం పెద్ద కాదు. ఇప్పుడు కొత్త పుట్టుకొచ్చిందని చెప్పి మీరు చెప్తున్నారు. రాని 10-15 లోపల సమీకరణాలు అయితే మారుతాయి. ఒకటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, నేను అనుకుంటా ఉండేది, కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చెప్పాలా, మా నుంచి మీకు అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తాం, రాష్ట్రం విడిగొట్టి మేము అన్యాయం చేస్తాం, మీకు మేము న్యాయం చేస్తాం, స్పెషల్ స్టేటస్ మీకు ఇస్తాము, మా పథకాలు కూడా ఇస్తాము, దాని నుంచి లబ్ధి పొంది మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు గట్టిగా హైకమాండ్ వచ్చి
బతిమాలితే ప్రజలతో అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ కూడా మారే అవకాశం ఉంటుంది, గట్టి నమ్మకం ఉంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆ రకంగా ముందుకెళ్తే మాత్రం రాష్ట్రంలో ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారంటారు. గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. ఇదే రావాల హైకమాండ్ నుంచి ఇదే వాయిస్ రావాల. వాయిస్ వస్తే మాత్రము ఆంధ్ర వచ్చేసి కామ్ ఏది అట్లా ఏమి ఉండదు. బట్ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఆంధ్ర వాళ్ళు ఉండారు. బట్ వీళ్ళకి అర్థం చేసుకున్నా కూడా వీళ్ళకి అన్యాయాలు అయితే దండికి జరిగింటాయి. మనకి ఈరోజు కూడా మనం చెప్పుకోనేకి కూడా ఒక రాజధాని ఏది అని చెప్పుకునే కూడా లేదు. రాజధాని 10 ఏళ్ళు వాళ్ళు హైదరాబాద్ కలుపుకొని ఉండండి అంటే ఉండింటే కూడా మాకు ఏదో ఘోరం తొక్కుతాండ. ఇప్పుడు మా రాజధాని అనేది ఏంది ప్రజల్లో అయితే ఏందప్ప ఇది పరిస్థితి అనేది ఉంది. నేను 7 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. ప్రతి ఒక్క నోట్లో కూడా ఈ మాట విన్నాను. బాధ కూడా చెప్తున్నారు. అన్నా లేదన్నా, మీరు స్థానికులు, మీరు ఎన్నో మాకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీలాంటి వ్యక్తి కావాలా, మీరు రావాలా. ఏ పార్టీ మీకు బీఫామ్ ఇస్తుందో ఆ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని మా దగ్గర రండి అని హిందూ సోదరులు చెప్తున్నారు. మా ముస్లిం సోదరులు అయితే మనకు పట్టినే అవసరం లేదు, మనం కలిసికట్టుగా పోరాడతాము, మనది ఏమనేది మనం నిరూపించుకోవడానికి వీళ్ళు గట్టిగా అంటూ ఉంటారు. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అధికార పార్టీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, స్థానచలనం చేస్తున్నాం, ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తున్నటువంటి నేపథ్యం ఎలా చూడొచ్చు సార్ ఇది? ఎందుకంటే అధికార పార్టీ వైఫల్యం అంటారా, లేదంటే సక్సెస్ అవడానికి ఇది ఒక నిదర్శనం అంటారు? దాని గురించి చర్చ చేయాల్సింటే ఇది సమయము కాదు, సందర్భము కాదు. ఎవరెవరు పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మనకు ఎందుకు విషయము? ఇప్పుడు మనం హిందూపురంకి ఏదో మంచి చేయాలని వచ్చాను. హిందూపురం పరిస్థితి మీరు ఇంకో 4 అడిగితే కూడా నేను చెప్తాను, కానీ వీళ్ళ మధ్యలో పోయి డిస్కస్ చేసేది నాకు అనవసరం అనిపిస్తూ ఉంది. సార్, ఇంకొక విషయం, అదే వైసీపీ పార్టీకి ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ, కర్ణాటకలో గతంలో ఎంపీగా పనిచేసినట్టు శాంతమ్మని ఇక్కడ నిలబెట్టబోతున్నారు అనేది చర్చ ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడు కర్ణాటక నుంచి తెచ్చినారు, మధ్యప్రదేశ్ నుంచి తెచ్చినారు, ఇంకొకసారి నుంచి తెచ్చినారు అనేది కాదు. ముఖ్యంగా హిందూపురం ప్రజలకు ఒకటి కోరుతున్నాను, హిందూపురం ప్రజలు గట్టిగా స్థానికులు కావాలని చెప్పేసి ఒక మాట చెప్తే మాత్రము ఇట్లా కర్ణాటక నుంచి రారు, మహారాష్ట్ర నుంచి రారు, తమిళనాడు నుంచి కూడా రారు, హైదరాబాద్ నుంచి కూడా రారు. ఇది అయినా హిందూపురం ప్రజలు తప్పు ఉంది తెలుసుకున్నారు. ఈ తూరు మాత్రం లేదన్నా మేము తప్పులు చేయమని చెప్తా ఉన్నారు. దానికి వచ్చే దినాలు మాత్రం మంచిగా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. సార్, ఫైనల్గా సార్, ఇనైతుల్లా రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా? నేనైతే డిసైడెడ్ ఎమ్మెల్యే. ఎంపీకి అయితే నాకు ఇష్టం లేదు. ఆ రోజు 2014లో ఆ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మాకు సీట్ ఇచ్చిండే ఈరోజు మూడో కంటెస్ట్ చేస్తూ ఉంటే నేను ఆ సమీకరణాలు అట్లుండే, అది మా తలరాతని మర్చినాము. దాని గురించి పెద్దగా ప్రస్తావన చేయాల్సిన పర్లేదు నాకు. ఇప్పుడేం చేయాల, అప్పుడు అయిపోయింది, ఇప్పుడేం చేయాల ఆ ఉద్దేశంతోనే ప్రజలకు పోతున్నానే తప్ప ఇప్పుడే చెప్తే కదా, ఇంతకుముందే చెప్తే నాకైతే ఒక బ్రాండ్ ఉంది, నా బ్రాండ్ పెట్టుకొని నేను పోతున్నానే. కానీ తర్వాత ఆలోచించేస్తాము, తర్వాత ఏ పార్టీ ముందుకు వస్తుంది ఎట్లా వస్తుంది. ఇప్పటికే అంటే అన్ని పార్టీలో టెస్ట్లో ఉన్నారు. బట్ ఇంకా ఎవరికి ఏం మాట ఇవ్వడం లేదు. ఇంకా చూస్తాము, సమీకరణాలు మారుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే ఏది కాదు, స్టేట్లో చీఫ్ మినిస్టర్ అనేవాడు కూడా కావాలి కదా. నేను ఏదైనా మంచి పని చేయాలంటే ఆయన లేకపోతే నేను ఎమ్మెల్యే అయిపోయిన మాత్రం నా పని లేదు కదా. నేనైతే గొప్పగా ప్రజలు చెప్తున్నాను, అన్ని విధాలుగా చూస్తాను, ఆదుకుంటాను, మంచి పనులు చేస్తాము అని చెప్తున్నాను. ఆ మంచి పని నెరవేర్చాలంటే మనకి తోడిచ్చేవాడు పెద్ద ఆయన ఉన్నాడు కదా. పెద్ద ఆయన ఉంటేనే కదా మనం ఏమైనా చేసుకునేది. దానికోసం ఆలోచన చేస్తాను. ఇది హిందూపురానికి చెందినటువంటి ఇనైతుల్లా అభిప్రాయం. మొత్తం మీద అయితే మాత్రం గతం నుంచి నేను చేస్తున్నటువంటి ముఖ్యంగా హిందూపురం ప్రాంతానికి చేస్తున్నటువంటి సేవ ఇక్కడ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున గుర్తుంచుకునే, గతంలో కూడా నాకు ఆ రకమైన విలువ ఇచ్చినప్పటికీ ఆ మధ్యకాలంలో కాస్త గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే రానున్న ఎన్నికల్లో ఇనైతుల్లా అనే వ్యక్తి మాత్రం హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నానని, అది ఏ పార్టీ ఏమనేది సమీకరణాల నేపథ్యంలో కొన్ని రోజుల్లో పూర్తిగా దాని సమాచారం కూడా అందరికీ ప్రజలకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అందులో ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కావచ్చు, ఇలాంటి హిందువులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇనైతుల్లాకి పెద్ద ఎత్తున సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లోనే నేను చేసినటువంటి ప్రాంతంలో చేసినటువంటి సేవకు మరొకసారి నాకు గుర్తింపు లభించి ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలవడానికి అన్ని రకాలుగా నాకు దోహదపడతాయని ఇనైతుల్లా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, ముఖ్యంగా సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ వైపుకు చేరతారు, అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అధిష్టానం గతంలో కాస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. అది వారు వచ్చి ఒప్పుకుంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు మరొకసారి ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇనైతుల్లా చెప్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనడు RTV హిందూపురం నుంచి.